ఆటోమేటిక్ గా ఈ సిస్టమ్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా విన్ అవుతారు అనేది చెప్పుకుందాం. రెండు ముచ్చట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరిని విన్ చేయడం. అందరిని విన్ చేయాలంటే ఏం చేయాలి? అందరికి అనుకూలమైన విధానం తీసుకురావాలి. అందుకని ఏం చేసింది? సింగిల్ లైన్ ఆటోపుల్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఒకటే లైన్ నిలువుగా ఒకటే లైన్ ఉంటుంది. ఓకే, ఇలా అడ్డంగా ఆ తర్వాత రకరకాలుగా అలా ఉండకుండా ఒకటే లైన్ ఉంటుంది. ఎవరు ఎక్కడ జాయిన్ అయినా కూడా గదే లైన్లో నిలబడాలి, ఒకటే లైన్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడున్న కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఫోర్స్ క్రియేట్ చేసి ముందున్న వాళ్ళకి ఆటోపుల్ ఇన్కమ్ వచ్చే విధంగా సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో చూడండి, ప్రపంచంలో ఎక్కడ జాయినింగ్ పడ్డా కూడా ఇక్కడ ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడ పై నిలబడతారు. ఈ లైన్లో ఉన్న లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ పై నిలబడతారు. సో ఇలా ప్రతి ఒక్క వ్యక్తి నుండి కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ వేరేది ఏం లేదు. ఒకటే లైన్ నిలబడడం, ముందున్న వాళ్ళకి ఇన్కమ్ రావడం, ఆ తర్వాత ప్రాసెస్ మళ్ళీ నేను డీప్గా వెళ్ళినప్పుడు చెప్తాను. సో ఈ విధంగా చేయడం వలన కంపెనీ అంటే సిస్టమ్ కమ్యూనిటీని దాదాపుగా 66% సిస్టమే జనరేట్ చేసి ఓన్లీ 34% మార్కెట్ మీద డిపెండెన్సీ అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి ఆటోపుల్ రావాలంటే ఇద్దరు, అంటే టోటల్గా ముగ్గురు కావాలి. ఆ ముగ్గురిట్లో ఇద్దరు సిస్టమే జనరేట్ చేస్తుంది, ఒక్క వ్యక్తి మాత్రమే బయట నుండి రావాలి. సో ఒక్క వ్యక్తి రావడం పెద్ద సమస్య కాదు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కమ్యూనిటీ ఇక్కడే డెవలప్ అయ్యేటప్పుడు ఒక్క వ్యక్తి కోసం పెద్ద సమస్యనా? సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? మౌత్ పబ్లిసిటీ చేయడం వల్ల ఈ సిస్టమ్ దాదాపుగా మనం ఎవరికైతే చెప్తున్నామో అందరికి నచ్చుతుంది. కాబట్టి ఈరోజు డిసెంబర్ 11 తారీఖు వచ్చినటువంటి ఈ సిస్టమ్ ఈరోజు ఎంత పెద్దగా అయిందంటే కేవలం ఒక నెల కాలంలో. అంటే సిస్టమ్ యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. చాలా అద్భుతమైన ప్లానింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు విన్. కాబట్టి సిస్టమ్ కరెక్ట్ విన్న వ్యక్తి ఎవరైనా కానివ్వండి వెంటనే సిస్టమ్ని టేకప్ చేస్తారు. ఇంకా అర్థం కాకుండా అలాగే ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరైనా కానివ్వండి అలాగే ఉండిపోతారు. ఇక ముందుకెళ్ళడం కష్టం అండి. సో ఇది సిస్టమ్ అండి. సో ఇంత అద్భుతమైన సిస్టమ్ మనకి ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ. సో ఇక మా సిస్టమ్ గురించి కొంత చెప్పుకుందాం. సో ఒకటే అండి, సిస్టంలో మెయిన్ గొప్ప విషయం ఏంటంటే ఇది ఏఐ మాధ్యమం ద్వారా రన్ అవుతుంటుంది బ్లాక్ చైన్ సిస్టంలో. ఓకే, ఇది సెమీ డీసెంట్రలైజ్ సిస్టమ్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ప్రజలను ఒకరి దగ్గర నుండి ఒకరికి కనెక్ట్ చేసుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టంలో లాభం పొందే విధంగా ప్రతి ఒక్కరికి అనుకూలమైన ప్లాన్ మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. ఇంతకుముందు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏదైతే డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగించి ఎటువంటి చిన్న మిస్టేక్స్ కూడా బయట వాళ్ళకి దొరకకుండా ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది నెట్వర్క్ యొక్క చరిత్రను మార్చడానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం అండి. నెట్వర్క్ యొక్క చరిత్రను మార్చేస్తుంది. సపోజ్ ఎంఎల్ఎం బిజినెస్లో చూడండి, ఎంఎల్ఎంలో ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీ మీద డిపెండ్ కావాలి. కమ్యూనిటీ మార్కెట్ నుండి వస్తేనే ఇక్కడ ఏమైనా ఇన్కమ్ వస్తే, లేకుంటే రాదండి. ఓకే, కానీ అదే మన సిస్టంలో మార్కెట్ నుండి కమ్యూనిటీ వచ్చే అవసరం లేదు. మన కాడనే కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. మార్కెట్ నుండి కొంత మట్టుకు మాత్రమే రావాలి, అంతే. సో అది చాలా ఈజీ. కాబట్టి ఇంత స్పీడ్గా ఒక నెల కాలంలో ఒక సిస్టమ్ ఇంత స్పీడ్ అయిందంటే చాలా గొప్ప విషయం అండి. ముందు చాలా స్పీడ్ ఉంటుంది ఇంకా. సో ఇది మన సిస్టమ్ అంటే అందరి కోసం తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైన సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే, సో గ్రోకైన్ జాయింట్లో సింపుల్ అండి, స్మార్ట్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఇది ఒక వినూత్నమైన స్మార్ట్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరి లాభాపేక్షను ఆశించి ప్రతి ఒక్కరికి కూడా లాభం జరిగే విధంగా ఇది 1-2 నెలల్లో తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ కాకుండా దీని వెనకాల ఒక 10 సంవత్సరాల శ్రమ ఉంచుకొని ఈ సిస్టమ్ని డిజైన్ చేసి బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత
హ్యాపీగా సిస్టమ్ గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. ఓకే. సో ఇది బ్లాక్ చైన్ మీద డిప్లాయ్ చేసి మార్కెట్ వదలడం, ఆ మార్కెట్లో దాని గురించి మౌత్ పబ్లిసిటీ చేసుకుంటా మనం వెళ్ళడం, ఈ అవకాశాన్ని అందరికీ అందించుకుంటూ ముందుకెళ్ళడం, ఇది అద్భుతమైన సిచ్యువేషన్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో దాంట్లో పోగొట్టుకున్న తర్వాత ఇక ఆశలు వదులుకున్న తర్వాత ఇక వద్దులేండి, నెట్వర్క్ ఇండస్ట్రీ వద్దు, దీన్ని వదిలేసి ఏదో ఒక పని చేసుకుంటా జీవిద్దాం అనే సమయంలో ఇటువంటి అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం అండి. ఓకే. సో మెయిన్ ఈ సిస్టమ్ 4 మెథడ్ల పైన పనిచేస్తుంది. 4 మెథడ్స్ పైన వర్క్ చేస్తుంది. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఆ తర్వాత ఆటో ఫిల్లింగ్ కానివ్వండి, ఓకే, రీ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, కాంపౌండింగ్ కానివ్వండి, వీటన్నిటికీ కోడింగ్స్ నుంచి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఆ కోడింగ్స్ ఇవ్వడానికి చాలా టైం పట్టిందండి. అందువల్లనే ఈ సిస్టమ్ ఇప్పుడు మనం ఎందరు వచ్చినా కూడా చాలా స్లో, అంటే చాలా సూపర్ గా వర్క్ అవుతూ వెళ్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్ గా వర్క్ అవుతూ వెళ్తుంది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు జాయినింగ్ చేసినప్పుడు కానివ్వండి, లేకుంటే విడ్రాల్లో కానివ్వండి, లేకుంటే ఇన్కమ్ రిసీవింగ్ లో కానివ్వండి, సమస్యలు లేవు. చిన్న చిన్న ఏమైనా ఉంటే మైనర్స్, దానికి మనం సపోర్ట్ పెడితే అది క్లియర్ అయిపోద్ది. సో క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అది అంటే అందరిని ఉద్దేశించి ఆ క్యాల్కులేషన్ ను డివైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఆటో రీజనరేషన్. ఇది ఈ సిస్టమ్ యొక్క వెన్నెముక అండి. ఆటో రీజనరేషన్ అనేది ఈ సిస్టమ్ యొక్క వెన్నెముక. ఎందుకంటే ఈ ఆటో రీజనరేషన్ ఉండడం వల్లనే ఈ సిస్టమ్ నిలబడ్డది. ఎందుకంటే కమ్యూనిటీ ఏర్పడేది ఆటో రిబర్త్ ద్వారానే కదా. ఆటో రిబర్త్ ద్వారానే కమ్యూనిటీ ఏర్పడుతుంది. కాబట్టి దీనిని వెన్నెముక అని అంటున్నాం. ఈ సిస్టమ్కి వెన్నెముక అంటున్నాం. ఓకే. సో ఇక్కడ ఒక వ్యక్తి వస్తే ఆ ఒక్క వ్యక్తి ఒక సంవత్సర కాలంలో 1000 ఐడీలు క్రియేట్ చేసుకోగలుగుతాడు. సో దాన్ని కాంపౌండింగ్ అంటున్నాం. పవర్ ఆఫ్ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ మెథడ్ పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. సో మనకు వచ్చినటువంటి డబ్బుని మొత్తాన్ని మనం తీసుకోకుండా కొంత పర్సెంటేజ్ మాత్రమే తీసుకొని మిగిలిన పర్సెంటేజ్ని మళ్ళీ మనము రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అది ఎవ్రీ టైం మనకి ఇన్కమ్ ఇస్తూనే వెళ్తుంది. ఏ విధంగానే చూద్దాం. సో ఈ రీఇన్వెస్ట్మెంట్ అనే ఫార్ములా బిలియనియర్స్ ఫార్ములా. సో బిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో అందరినీ చూడండి, మన భారతదేశంలో కూడా చూడొచ్చు, వాళ్ళ దగ్గర ఎప్పుడు పైసల యొక్క ఫ్లో ఆగదు, ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన డబ్బుని వచ్చినట్టుగా తీసుకొని ఏదో బీరువాలు దాచిపెట్టే రకం కాదండి. ఏం చేస్తారు? వచ్చిన డబ్బులోకి వెళ్ళి కొంత పర్సెంటేజ్ అవతల తీసుకొని మిగిలిన పర్సెంటేజ్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకొని దానిపైన కూడా ఇన్కమ్ సంపాదించి మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేసుకొని ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు 100లో 1% మాత్రమే అంటే ధనికుల జాబితాలో ఉన్నారు, ధనవంతుల జాబితాలో ఉన్నారు. అందరు ఎందుకు లేరు అంటే అందరి యొక్క మైండ్ సెట్ కాంప్రమైజ్ తో కొందరు జీవిస్తున్నారు, చిన్న చిన్న కోరికలతో కొందరు, ఇలా అనేక ఏదైతే వాళ్ళ యొక్క మైండ్ ఏదైతే చెప్తుందో ఆ విధంగా కొందరు వెళ్తున్నారు. కాబట్టి సో అంటే చిన్న మైండ్ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు, పెద్ద మైండ్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ గోల్స్, పెద్ద పెద్ద గోల్స్ ఉన్న వాళ్ళు హై పొజిషన్ లో జీవించగలుగుతున్నారు. సో ఎప్పుడైనా కానీ మన మైండ్, మన ఆలోచన, మన డ్రీమ్స్, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో పెద్దగా ఉండాలి. పెద్దగా అంటే గంబెడంతా ఇట్లా అలా అని కాదు, అంటే బిగ్గర్ ఉండాలి. బిగ్గర్ చాలా అంటే గోల్స్ పెద్దగా ఉండాలి. ఎవరికన్నా చెప్తారే వీడేదిరా పోయి ఇట్లా మాట్లాడుతుండు అనే విధంగా. ఇది వీనితోనే ఎక్కడైతుంది?
సాధ్యమేనా అది? దానికి ఎంత కావాలి? ఇటువంటి మాటలు వేరే వాళ్ళ నుండి మనకు వినబడే విధంగా మన గోల్స్ ఉండాలి. అప్పుడైతేనే వేరే వాళ్ళు అనుకుంటారు వీనికి పిచ్చి లేచింది అందుకోసం ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటారు. అలా మాట్లాడుకుంటేనే మనం ఏదో సాధిస్తున్నామని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బిలియనర్స్ ధనికులు ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం తీసుకోకుండా ఎప్పటికప్పుడు రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి ఈరోజు వాళ్ళు బిలియనర్స్ జాబితాలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్లుగా ఉన్నారు. ఓకే. సో ఇది పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. అయితే ఆ తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో మనకి ఇక్కడ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ టైం మల్టిపుల్ అవుతూ వెళ్తాయి మనకు ఆటోఫుల్ ఇన్కమ్ వచ్చినప్పుడల్లా. ఓకే. అమౌంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రీఇన్వెస్ట్ అవుతూ వెళ్తుంది. అది కూడా కాంపౌండ్ అవుతూ వెళ్తుంది కాబట్టి అటు అమౌంటు, ఇటు కమ్యూనిటీ 2 కూడా పెరుగుతూ పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ సాధిస్తారు. ఇది కంప్లీట్‌గా బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. ఓకే. దీని యొక్క ఆల్గారిథమ్స్ కానివ్వండి, కాలిక్యులేషన్స్ కానివ్వండి, కోడింగ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఇకపోతే దీని యొక్క విజన్ చాలా అద్భుతమైన విజన్ అండి. అంటే ఎవరైనా కానివ్వండి ఒక చిన్న అమౌంట్‌తో వచ్చి వాళ్ళ యొక్క గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ సస్టైనబుల్‌గా ఉండే విధంగా ఈ సిస్టమ్ అనేది కోరుకుంటుంది. సస్టైనబుల్ గ్రోత్. ఓకే. సో ఆ విధంగా ఉండే విధంగా సిస్టమ్ కోరుకుంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరి గ్రోత్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా వినటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇకపోతే మనకు ఈ సిస్టమ్‌లో ఏం లేదండి. జనాలు ఒకరికొకరు కనెక్ట్ అవుతూ అందరూ కూడా సక్సెస్ సాధించి కాంపౌండింగ్ అనే మాధ్యమం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటూ వెళ్ళటానికి చాలా అద్భుతమైన సిస్టమ్‌ని డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎలా పనిచేస్తుంది? వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్. ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్‌గా మనం ఇందులో ఓన్లీ ఒక్కసారి మనము $100 వస్తే ఆ $100తో 2 ఐడీలు జనరేట్ అయ్యి ఆ 2 ఐడీల ద్వారా ప్రతి ఒక్కరి ఐడీస్ కూడా మల్టిపుల్ అవుతూ వేల ఐడీలుగా అవుతూ కమ్యూనిటీ అనేది చాలా పెద్దగా ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఇన్కమ్ తీసుకునే విధంగా సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. ఓకే. ఈ ఏదైతే జనరేట్ అయినటువంటి 2 ఐడీలు ఉన్నాయో ఈ 2 ఐడీలు ఆటోపుల్ లైన్‌లో అంటే సింగిల్ లైన్ ఆటోపుల్ కదా! ఒకటే లైన్ ఆటోపుల్ ఒకటే లైన్‌లో ఉంటుంది. అంటే నిలువు లైన్ కాబట్టి ఒకరి వెనుక ఒకరు వెళ్ళడం జరుగుతది. ఎప్పుడైతే ఆటోపుల్ తీసుకుంటామో ఆటోమేటిక్‌గా మళ్ళీ రీబర్త్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి ఒక ఐడీ ఆటోపుల్ తీసుకుంటే మళ్ళీ అది రీబర్త్ అయ్యి 2 ఐడీలుగా కింద వెళ్లి ప్లేస్‌మెంట్ అవ్వడం. మళ్ళీ 2 ఐడీ కూడా రీబర్త్ అయ్యి మళ్ళీ కింద వెళ్లి 2 ఐడీలుగా ప్లేస్‌మెంట్ అవ్వడం. అక్కడొచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ 20% మనకిచ్చి మళ్ళీ 80%ని రిబర్త్ చేయడం. ఈ విధంగా సిస్టము వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ 2 కూడా మేజర్ పాయింట్సే అండి. కమ్యూనిటీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. 2 కూడా మేజర్ పాయింట్స్ కాబట్టి ఈ మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లియర్ చేసేసింది కంపెనీ ముందుగానే. సో ఇక సిస్టమ్ నడవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే కమ్యూనిటీ ఇక్కడే ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడే ఉంది. బయట నుండి ఎంత రావాలి? ఓన్లీ తక్కువ పర్సెంటేజ్ రావాలి కాబట్టి ఆ పర్సెంటేజ్ ఎలాగో మనకు వద్దన్నా వస్తది. ఎక్కడైనా కానివ్వండి గుర్తుపెట్టుకోండి ఒక విషయము. చేయండి అంటే ఎవరు చేయరు. చేయకండి అంటేనే చేస్తారు. ఎందుకంటే అందరికీ అలా అలవాటయిపోయింది. చెయ్యండి అంటే నేను చెయ్యనే చేయంటారు. అలా చేసేది ఉంటే మేము సిస్టమ్‌లో రాము. చెయ్యకండి అంటే ఎక్కువ బిజినెస్ చేసుకుంటే వెళ్తారు. ఎందుకంటే కండిషన్స్ లేవు గదా! సో కండిషన్స్ ఎక్కడైతే ఉండవో వర్క్ అక్కడ ఎక్కువ జరుగుతుంది. అదే కండిషన్స్ ఉంటే వర్క్ చాలా తక్కువ జరుగుతుంది. సో ఇక్కడ కండిషన్స్ లేవు కాబట్టి ఈరోజు చాలా పెద్ద కమ్యూనిటీ అనేది ఇప్పటికే ఏర్పడడం జరిగింది. సో ముందు ఇంకా అద్భుతమైన కమ్యూనిటీ మనకు రాబోతుంది కాబట్టి ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎప్పుడొచ్చినా ఇప్పుడే కాదు. ఎప్పుడొచ్చినా కూడా విన్. ఎందుకంటే ఇక్కడ నో అప్‌లైన్, నో డౌన్‌లైన్. అప్‌లైన్ లేరు, డౌన్‌లైన్ లేరు. ఓకే. జాయిన్ చేసేటప్పుడు లింక్ ఇవ్వడానికి అప్‌లైన్. కానీ తర్వాత లేదు. ఎందుకంటే అప్‌లైన్ పైన ఎప్పటికి ఉండడండి. ఎప్పుడైతే ఆటోమేటిక్ ఇన్కమ్ తీసుకుంటాడో ఆటోమేటిక్‌గా రిబర్త్ అయ్యి మళ్ళీ కింద వెళ్ళి పడతాడు. అంటే డౌన్‌లైనే. ఇక్కడ డౌన్‌లైన్ వాళ్ళు ఎప్పటికి అక్కడే ఉండరు. మళ్ళీ పైకి వెళ్ళడమే. ఒక్కొక్కరు
ఎక్కిన వాళ్ళు పైకి ఎక్కిన వాళ్ళు కింద దిగడమే, కింద ఉన్న వాళ్ళు పైకి ఎక్కకుండా వెళ్ళడమే. సో దాని వలన ఇక్కడ అప్ లైన్ ఉన్నారు, డౌన్ లైన్ ఉన్నారు. సో ఆయన ఎప్పటికీ పైన ఉంటాడు కాబట్టి అతనికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, మనం కింద ఉన్నాం కాబట్టి మనకు తక్కువ ఇన్కమ్ వస్తుంది అనే ఫీలింగ్స్ ఇక్కడ లేవండి. ఎందుకంటే అది ఎంఎల్ఎంలో నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏదైతే ఇంతకుముందు నడుస్తున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అందులో అంటే లీడర్లు మాత్రమే సంపాదించుకోవడం, అంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటే అంత ఇన్కమ్ సంపాదించుకోవడము, మిగతా వాళ్ళు ఎటువంటి డబ్బు సంపాదించుకోకుండా పోవడం అనేది ఇంతకుముందు జరిగినటువంటి ఏదైతే ప్రొడక్ట్ బేస్ కానివ్వండి, లేకుంటే ఇంకా వేరే వేరే సిస్టమ్స్ కానివ్వండి, అందులో అలా జరిగాయి. కానీ ఇక్కడ అటువంటి సమస్యకు తావలేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నే. వేరే సిస్టంలలో ఎలా ఉంటుంది, పైన ఉన్నాడు పైన అక్కడే ఉంటాడు పాతి పెట్టినట్టు, కింద ఉన్న వాళ్ళు అలాగే కింద ఉండిపోతారు. కానీ ఈ సిస్టంలో ఒక్కరు ఒక జాగాలో ఉంటారండి. ఇప్పుడు ఒక ప్లేస్లో ప్లేస్మెంట్ అవుతారు, మళ్ళీ ఆటోపులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో వెళ్ళి ప్లేస్మెంట్ అవుతారు. ఇలాగే రొటీన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్థల మార్పిడి ఏదైతే ఉందో, ఈ స్థల మార్పిడి ప్రతి ఒక్కరిని మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్లేస్లో పడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది సిస్టమ్ ఈ విధంగా పనిచేస్తుంది. సో చూద్దాం. ఇందులో ఎంట్రీ వచ్చేసి $100 ఓన్లీ వన్ టైం. జీవితంలో ఒకే ఒకసారి $100 మనం ఇక్కడ ఖర్చు చేయాలి. ఈ $100తో 2 ఐడీలు మనకు ఏర్పడతాయి. ఈ 2 ఐడీలు కూడా $50 జనరేట్ కావడం, ఈ 2 ఐడీలు వెళ్ళి ఆటో పూల్లో నిలబడడం. సో ఈ 2 ఐడీలకు గాను ఉన్నటువంటి అమౌంట్ $50. ఈ $50ని కూడా సిస్టమ్ చాలా అద్భుతంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. సో ముందే చెప్పుకున్నాం, ఇక్కడ ఓన్లీ 2 ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఈ స్పాన్సర్ ఇన్కంలో స్పాన్సర్కి పోయేది ఒక ఐడి నుండి $5, రెండో ఐడి నుండి $5. అంటే టోటల్గా ఒక వ్యక్తి ఒకరికి రెఫర్ చేస్తే $10 సంపాదించుకుంటాడు. ఇక మిగిలిన 45లోకి వెళ్ళి $5 ఒక ఐడి నుండి $5 సిస్టమ్కి, ఇంకో ఐడి నుండి $5 సిస్టమ్కి. అంటే సిస్టమ్కి కూడా $10 పోతున్నాయి 100లోకి వెళ్ళి. అదే సిస్టంలో అంటే అక్కడే అదే అమౌంట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి స్పాన్సర్కి మళ్ళీ $10 పోతున్నాయి, 80 మిగులుతున్నాయి. అంటే 2 ఐడీలు 40 మిగులుతున్నాయండి. ఈ 40 మిగలడం వలన ఈ 40 ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఎవరైతే ఆటోపుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ముగ్గురిని ఇవ్వాలి. కాబట్టి అందులో మనం కూడా ఒకరు వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వెళ్ళి ప్లేస్మెంట్ అవుతామో ఆటోమేటిక్గా ఆటోపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఆటోపుల ఇన్కమ్ వచ్చేస్తుంది. మరి ఆటోపుల ఇన్కమ్ రాగానే జేబులో పెట్టుకొని ఇంటికి పోవడం కాదు, అక్కడ మళ్ళీ అందులోకి వెళ్ళి 20% తీసుకొని మిగిలిన 80% మళ్ళీ ఆటోమేటిక్గా సిస్టమే రిబర్త్ చేస్తుంది. ఆటోమేటిక్గా సిస్టమే రిబర్త్ చేస్తుంది. కాబట్టి ఇందులో పైన కింద ఈ రొటేషన్ తిరుగుతూనే ఉంటుంది. సో దానివల్ల అయ్యో ఆయన ఎప్పటికి పైన ఉన్న డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, మేము కింద ఉన్న వాళ్ళం ఎప్పుడు సంపాదించాలనే టెన్షన్ అయితే అసలు లేదండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ $100లో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఓన్లీ రెండు ఇన్కమ్లో ఓన్లీ 2 ఇన్కమ్స్. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో స్పాన్సర్ ఇన్కమ్ అంటే మీకు తెలుసు, మీకు ఎవరైతే ఈ సిస్టమ్ని పరిచయం చేశారో మీరు జాయిన్ కావడం వల్ల అతనికి $5 $10 పోతాయి, అది స్పాన్సర్ ఇన్కమ్. ఓకే, రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటే పని చేసినా చేయకుండా మనకు ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది కదా, అదే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఓకే, సో స్పాన్సర్ ఇన్కమ్ ఎంత చూడండి, ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ ఓన్లీ $5. దేని మీద, ఒక్క ఐడి మీద మీ స్పాన్సర్కు ఓన్లీ $5 మాత్రమే పోతాయి. అంటే 2 ఐడీల మీద 2 × 5 $10 పోతాయండి. మరి అక్కడతోనే ఆగుతుందా అంటే కాదండి. ఎప్పుడైతే మీరు రిఫర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆటోపుల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు మళ్ళీ అతని ఐడీలు రీఎంట్రీ అవుతాయి 4 ఐడీలుగా.
మళ్ళీ అప్పుడు కూడా $5 ఇస్తుంది సిస్టమ్ మీ అప్లైనర్ కి, స్పాన్సర్ కి. అప్పుడు 40 అంటే సారీ ఓకే $20 వస్తాయి. ఇలా ఎవ్రీ టైం మల్టిపుల్ అవుతూ వెళ్తాయి. అంటే మీరు ఒక్క వ్యక్తిని తీసుకొస్తే చాలండి, వేల టీం తీసుకొచ్చే అవసరం లేదు. ఒక్క వ్యక్తియే వేల టీం అవుతాడు. ఒక వ్యక్తే వేల టీం అవుతాడండి. సో అలా ఒక 10 మెంబర్స్ కి రెఫర్ చేయగలిగితే ఆ 10 మెంబర్స్ 10,000 టీం కంటే ఎక్కువ అయిపోతారండి. అంత అద్భుతమైన సిస్టమ్ ఇది. నెక్స్ట్ మనము రిప్రజెంటేటివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. సో రిప్రజెంటేటివ్ ఇన్కమ్ లో ఇది నాన్ వర్కింగ్ అండి, పని చేయకుండా వచ్చే ఇన్కమ్. ఖచ్చితంగా పని చేయాలని కండిషన్స్ ఇందులో లేవు. వచ్చామా ఇందులో ఈ సిస్టంలో ఎంటర్ అయ్యామా, అంటే పేమెంట్ చేసుకున్నామా లేదా, పేమెంట్ చేసుకున్నాము అంటే ఫినిష్, జీవితం మారినట్టే. ఎంత అది కూడా ఓన్లీ $100, అంతకంటే ₹1 కూడా ఎక్కువ పెట్టడానికి లేదు. ఓన్లీ $100 కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఆటోపుల్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనకి ఏ విధంగా వస్తుంది. సో మనం చెప్పుకున్నాం కదా, ఎంట్రీ తోటి 10 అంటే $100, అందులోకి వెళ్ళి 40 ఆటోపుల్కి వెళ్తాయి. సో మనం ఎప్పుడైతే ఇస్తాం మనకు ముగ్గురు ఇవ్వాలి కదా. సో ఇక్కడ చూడండి ఈ ఫిగర్లో, ఈ పిక్చర్లో 3 మెంబర్స్ 40 ఇస్తారు. నా వాయిస్ క్లియర్ ఉందా? ఏదో మాట్లాడుతూ వెళ్తూనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ. రైట్. సో మనకి ఇక్కడ 40 ముగ్గురు ఇస్తారండి. అంటే 3 ఐడీలు. ముగ్గురు అంటే 6 ఐడీలు అవుతాయి. 3 ఐడీస్, ఒక్కొక్కరికి 2 ఐడీలు కాబట్టి ముగ్గురు వస్తే 6 ఐడీలు వస్తాయి. అందులోకి వెళ్ళి 3 ఐడీస్తో ఒక ఐడి, ఇంకో 3 ఐడీస్తో ఇంకో ఐడి ఆటోపుల్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ముగ్గురు నుండి ఎంత వస్తుంది మనకు? $120 వస్తుంది. ఈ 120లోకి వెళ్ళి 20 మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. 100తో మళ్ళీ ఎంట్రీ అవుతాయండి మన ఐడీస్, రీఎంట్రీ అవుతాయి. చూడండి అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే చూడండి. ఓకే, సో ఇలా 2 ఐడీలు కాస్త 4 అవుతాయి, 4 కాస్త 8 అవుతాయి, 8 కాస్త 16, ఇలా పెరుగుతూ పోతాయండి. ఓకే, సో ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటాం దీన్ని. ఏది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే మనము ఇందులో నిలబడితే చాలండి, ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతున్నాయండి. ఎందుకంటే వెనుకున్న వాళ్ళు నెట్టుకుంటూ ఉంటారు, నడవాయి అనుకుంటా. ఒకటే లైన్ కదా, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ ఉంటే అది వేరు ఉండేది. ఒకటే లైన్, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే లైన్ కాబట్టి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. అందుకోసమే అందరికీ సక్సెస్ అని గ్యారంటీ చెప్పడానికి కారణం అదే. ఓకే, సో ఇది $120 రావడం, 20 విడ్రా చేయడం, 100 తోటి మళ్ళీ రీఎంట్రీ కావడం, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరి సంపూర్ణ డబ్బుని తీసుకోవడానికి ఎటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అది చూసుకుంటున్నాం. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఇందులో పెద్దగా కండిషన్స్ ఏం లేవు. ఓకే, ఆ కండిషన్స్ ఏంటంటే మనం విత్డ్రా చేయడం మినిమం $10, మ్యాక్సిమం ఎన్ని లక్షలు ఉన్నా కానీ మనం విత్డ్రా చేసుకోవచ్చు. రెండో పాయింట్, విత్డ్రా చేసేటప్పుడు 5% ఛార్జ్ పడుతుంది, అది ప్రతి ఒక్కరు గమనించాలి. అంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఇంత తక్కువ ఛార్జ్ దీనికే ఉందండి, ఎందుకంటే వేరే దానికి లేదు. ఓకే, టాప్అప్ ఒక్కసారి మాత్రమే చేయాలి $100. అంటే ఐడి యాక్టివేషన్ చేసేటప్పుడు ఒక్కసారి మాత్రమే టాప్అప్ చేయాలి, మళ్ళీ చేయకూడదు. సో ఇటువంటి కొన్ని చిన్న కండిషన్స్ ఉన్నాయి, కామన్గా, పెద్దగా సమస్య ఏం కాదు. సో ఈ విధంగా అద్భుతమైన సెషన్ని విన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదొక వరం అనుకోవాలి. ఇంత అద్భుతమైన సిస్టమ్ అయితే మళ్ళీ రాదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్ని అర్థం చేసుకొని మీతో పాటుగా మీ టీం వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్స్ దొరుకుతాయి. కాబట్టి ఎవరిని వదలకండి, ప్రతి ఒక్కరిని కూడా సిస్టమ్లో తీసుకురండి, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇప్పించండి, వాళ్ళ జీవితాంతం మర్చిపోకుండా ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను నాన్ స్టాప్గా మొత్తుకుంటూ వెళ్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు. మరి నా వాయిస్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాట్లాడుతూనే వెళ్తున్నాను. ఓకే, ఎనీ హ్యావ్, ఇది మన సిస్టమ్ అండి. ఈ సిస్టంలో చాలా అద్భుతంగా
డిజైనింగ్స్ ఉన్నాయి. ఒక్కసారికి అర్థం కాకుండా మనం ఎవ్రీడే ఎలాగో జూమ్ సెషన్ పెడుతున్నాం కాబట్టి ఎవ్రీడే దాని గురించి మనము చర్చించుకుంటూనే ఉందాం.